అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు 2 బోటీలు తెప్పించానండి. వాటిని ఎలా క్లీన్ చేయాలి, సింపుల్గా ఎలా ఫ్రై చేసుకోవాలి చూపిస్తాను. బోటీ తినాలంటే ఇష్టమే, క్లీన్ చేయాలంటే కష్టమని భయపడి హోటల్ ఇంకా తెప్పించుకుంటా ఉంటాం కదండి. హోటల్కే పోయే పని లేకుండా సింపుల్గా మీకు క్లీన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. హోటల్ కంటే టేస్ట్గా ఉంటుందండి. మీరే ఇంట్లో క్లీన్ చేసుకొని మనకు నచ్చినట్టుగా ఫ్రై చేసుకొని తినొచ్చు. మనం ఇంట్లో క్లీన్ చేసుకొని తిన్నంత రాదు, భయపడతాం అంతే అండి. అయ్యో ఎంత కష్టమో అని. ఒక్కసారి మనం ఇష్టంగా దిగినామంటే సింపుల్గా తెలుస్తుంది. ఇలాంటిది చిన్న పుల్ల ఒకటి తీసుకోండి, లేదు ఇలాంటి సన్న కమ్మైనా సరే. నేను ఇప్పుడు చూపించిన విధంగా ఆ పైపు మీద పుల్ల ఇలా పెట్టి వెనక్కి లాగండి. లోపలున్న స్కిన్ పైకి, పైన ఉన్న స్కిన్ లోపలికి వెళ్తుంది. మనము వాటర్తో క్లీన్ చేసుకోవడానికి బాగా వీలవుతుంది. తర్వాత వాటర్తో 4-5 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. వాటర్తో ఎంత క్లీన్ చేస్తే అంత స్మెల్ లేకుండా నీట్గా ఉంటుంది తినడానికి. మనం ఓపిక్గా క్లీన్ చేసుకోవాలే కానీ అండి, నిజం చెప్తున్నా, ఈ బోటీ ఫ్రై, చింతకాయ చట్నీ, సంగటి, దీనికి మించిన వంట వేరే ఏది లేదనిపిస్తుందండి మన నోటికి టేస్ట్కు. ఈ బోటీలో 3 ఐటమ్స్గా తెలుస్తుందండి మనకు చూడడానికే. ఫస్టే కొద్దిగా వైట్గా ఉండేదాన్ని కొన్ని నీళ్ళు వేసి కొద్దిగా వేడి చేసుకుంటే వేస్టేజ్ అంతా వచ్చేస్తుంది. ఇంకోటి ట్యూబ్ మాదిరిగా ఉంటుంది, అలాంటిది ఇలాంటి పుల్లతో నేను తీసేయమన్నాను కదండి, అలా చేయండి. రెండోది బెలూన్ మాదిరిగా ఉంటుంది, దాన్ని. మూడుటిని కూడా కాసేపు నీళ్ళల్లో వేడి చేసుకోవడం వల్ల దాంట్లో ఉండే వేస్టేజ్ అంతా క్లీన్గా వెళ్ళిపోతుంది. చూసారా, ఇలా 1 by 1 ఒకటి తర్వాత ఒకటి కొద్దిగా వేడి చేసుకొని శుభ్రం చేసుకోవడం వల్ల వాటర్తో స్మెల్ అనేది మనం క్లీన్ చేసేపాటికే తెలిసిపోతుందండి. స్మెల్ అనేది ఉండదు. ఫస్ట్లో చూసి ఎంత భయపడతామో మళ్ళీ అంతా క్లీన్ చేసేసాక ఓ ఇంతేనా అంటాము. ఇంతకు ముందు చెప్పాను చూడండి, బెలూన్ మాదిరిగా ఉంటుందని, ఇదే అది. దీని మీదే అండి ఎక్కువ వేస్టేజ్ ఉంటుంది. ఇలా పై స్కిన్ అంతా స్పూన్తో కానీ చాక్తో కానీ ఇలా రఫ్ చేస్తే చాలండి, వచ్చేస్తుంది. అది తీసేస్తేనే మనకు తినడానికి బాగుంటుంది. చేపలు ఎలా అయితే క్లీన్ చేస్తామో సేమ్ అలానే ఇది కూడా చేపల మాదిరే క్లీన్ చేయాలండి. చేపలు ఎన్నిసార్లు వాటర్లో క్లీన్ చేస్తామో ఇది అన్నిసార్లు చేయాల్సిందే. మన క్లీనింగ్ ఒకటే అండి కష్టం అనిపించేది, ఫ్రై చేసుకునేకి ఏం పెద్ద కష్టం అనిపించదు. నేను చెప్తున్నా కదండి, మీరు ఇష్టంగా దిగండి, పెద్ద కష్టమేం అనిపించదు. ఇదే కాదండి, నేను మీకు పొట్టాల తలకాయ కాళ్ళు క్లీన్ చేసేది కూడా సులువుగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మనము ప్రతిదీ మన చేత్తో మనం తయారు చేసుకుంటే దాని టేస్టే వేరండి. కష్టం అనుకోకుండా కొద్దిగా ఇష్టంగా మనం ప్రయత్నించామంటే మనకు ఒక అనుభవము వస్తుంది, హెల్తీ ఫుడ్ తీసుకుంటాము. బోటీని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంతకుముందు నేను చూపించాను కదండి, దీంట్లో వేస్టేజ్ ఎక్కువ ఉంటుందని, ఇదే అది. కాసేపు ఇలా వేడి చేశాక ఒక పట్టకర్రతో మనం ఇలా సపోర్ట్ తీసుకొని చాక్తో ఇలా రఫ్ చేసామంటే చాలండి, ఇలా క్లీన్ అయిపోతుంది. ముఖ్యంగా ఇదేనండి ఎక్కువ క్లీన్ చేసుకోవాల్సింది. ప్రతిదీ క్లీన్ చేయాల, కాకపోతే దీనికి కొద్దిగా ఎక్కువ కష్టపడాల. ఇలా హాట్ వాటర్లో వేడి చేయడం వల్ల చూడండి ఇలా క్లీన్ అయిపోతుంది. మనకు తినడానికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఇప్పుడు కొద్దిగా అల్లం ముక్కను తీసుకొని సన్నగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. తెల్లగడ్డ పై పొట్టు ఊరికే అలా తీస్తే చాలండి, మరీ క్లీన్గా తీసేయాల్సిన పని ఏం లేదు. లవంగాలు 4, మిరియాలు కొద్దిగా, తెల్లగడ్డ మెత్తని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత పెనంలో ఆయిల్ వేసుకొని ఎర్రగడ్డను సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఎర్రగడ్డ పచ్చివాసన పోయి బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మిరియాలు, తెల్లగడ్డ, అల్లం పేస్ట్ని వేసి అది దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్టులో నీరంతా ఇంకిపోయి దగ్గర పడ్డాక పసుపు పొడి, ధనియాల పొడి కొద్దిగా, కారము మన రుచికి తగ్గ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసి మెత్తబడి బాగా పచ్చివాసన పోయి నూనె అంతా పక్కకు తేరుతుందండి, అంతవరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని కూడా వేసి కాసేపు అలా వేయించుకోవాలి. ఈ ముక్క మెత్తగా ఉడికేది ఎప్పుడునని మీకు డౌట్ వద్దండి. మనము క్లీనింగ్ ఉడికించుకునేటప్పుడే ముక్కలు బాగా ఉడికిపోయింటుంది. ఇప్పుడు వేయించుకుంటే చాలు. తర్వాత కొద్దిగా సాల్టు మన రుచికి తగ్గ వేసుకోవాలి. టమాటా ఒకటి తీసి సన్నగా కట్ చేసి అది వేసుకోవాలి. టమాటా మన రుచికి మాత్రమేనండి, వేయకపోయినా బాగుంటుంది. చివరన నిమ్మకాయ రసం కొద్దిగా వేసుకున్నామంటే టమాటాకాయ అవసరమే లేదండి, నిమ్మకాయ రసమే చాలా బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. ఈ బోటీ ఫ్రై చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి శోభారాణి వ్లాగ్స్కు సపోర్ట్ చేయండి. ఇప్పటికింతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.